తిరుమల ఇన్ఫో హబ్ ఛానల్కి స్వాగతం. మన ఛానల్లో అన్ని తిరుమల అప్డేట్స్ చెప్తూ ఉంటాను. ఏదైనా డౌట్ ఉంటే అడగండి, ఛానల్లో అప్లోడ్ చేస్తూ ఉంటాను. అలాగే ఈ వీడియో చివరి వరకు చూడండి, నచ్చితే లైక్ చేయండి. మన తిరుమల ఇన్ఫో హబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. ఇంకా విషయానికి వస్తే, ఉచిత సర్వదర్శనం టోకెన్స్ గత వారం రోజుల నుంచి 12 నుంచి 1 గంట మధ్యలో ఇస్తున్నారు. కాబట్టి భక్తులు ఎవరైనా తీసుకోవాలి ఎస్ఎస్టీ టోకెన్స్ అనుకుంటే 1 నుండి 2 గంటల మధ్య కానీ 12 నుంచి 2 గంటల మధ్య కానీ మీరు లైన్లో ఉన్నట్టయితే మీకు సర్వదర్శనం టోకెన్స్ లభిస్తాయి. ఇంకా ఈ టోకెన్స్ ఇచ్చే ప్లేసెస్ విష్ణు నివాసం, శ్రీనివాసం, భూదేవి కాంప్లెక్స్. ఈ టోకెన్లు ఒక్కరోజు ముందుగా ఇవ్వబడతాయి, అంటే రేపటి దర్శనం కోసం ఈ రోజు ఇస్తారు. ఓకేనా? ఒకప్పుడు అయితే 3, 4, 5 గంటలకి అలా ఇచ్చేవారు. ఇప్పుడు గత వారం రోజుల నుంచి చూసుకుంటే 12 నుండి 1 గంట మధ్య, లేదంటే 1 గంట నుండి 2 గంటల మధ్యన ఇస్తున్నారు. కాబట్టి మీరు టైమింగ్స్ చూసుకుని ఒక 2 గంటల ముందుగా వెళ్తే మంచిది. ఇంకా శ్రీవారి మెట్టు దగ్గర భూదేవి కాంప్లెక్స్, శ్రీవారి మెట్టు యొక్క టోకెన్స్ భూదేవి కాంప్లెక్స్ దగ్గర ఇవ్వడం జరుగుతుంది. అది దివ్య దర్శన్ టోకెన్స్. అలిపిరి నుండి వెళ్ళే వాళ్ళైతే ఎస్ఎస్టీ టోకెన్స్ ఈ 3 ప్లేసెస్లో తీసుకోండి. శ్రీవారి మెట్టు నుండి వెళ్ళే వాళ్ళైతే భూదేవి కాంప్లెక్స్లో తీసుకోండి. ఈ శ్రీవారి మెట్టు టోకెన్ అనేది మీరు 1200 స్టెప్ దగ్గర స్కాన్ చేయించుకోవాల్సి ఉంటుంది. గుర్తుపెట్టుకోండి, 1200 స్టెప్ దగ్గర మీరు ఆ దివ్య దర్శన్ టోకెన్ స్కాన్ చేయించుకుంటేనే మిమ్మల్ని దర్శనానికి అలౌ చేస్తారు, లేదంటే చెయ్యరు. భక్తులు గుర్తుపెట్టుకోండి. అలాగే ఇంకా శ్రీవారి మెట్టు, అలాగే అలిపిరి కాలినడక మార్గం టైమింగ్స్ అనేవి టీటీడీ వారు చేంజ్ చేశారు, ఆపుచ్చేసి శ్రీవారి మెట్టు నుండి అయితే ఉదయం 6 నుండి సాయంత్రం 6 గంటల వరకు అలౌ చేస్తారు. గుర్తుపెట్టుకోండి, ఉదయం 6 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు మాత్రమే శ్రీవారి మెట్టు నుండి అలౌ చేస్తారు. ఇక అలిపిరి నుండి అయితే ఉదయం 5:30 నుండి సాయంత్రం 9:30 వరకు, అంటే రాత్రి 9:30 వరకు అలౌ చేస్తారు. ఇంకా ఇక్కడ ముఖ్యమైన విషయం ఏంటంటే, పిల్లలు 12 ఇయర్స్ బిలో ఉన్న వాళ్ళని ఈ 2 నడక మార్గాల్లో 2 గంటల తర్వాత అలౌ చేయరు. మీరు చూసుకోండి, 2 గంటల లోపు మాత్రమే, మధ్యాహ్నం 2 గంటల లోపు మాత్రమే మీరు పిల్లల్ని నడక మార్గం ద్వారా తీసుకెళ్ళడానికి వీలుంటుంది. 2 తర్వాత 12 ఏళ్ల లోపల పిల్లల్ని అలౌ చేయరు. భక్తులు గుర్తుపెట్టుకోండి. ఇంకొక విషయం వచ్చేసి ఇంపార్టెంట్ అండి, ఇంకా దర్శనాల విషయాలు అక్టోబర్, నవంబర్, డిసెంబర్ నెలలకి సంబంధించి ఏ టికెట్స్ కూడా ఇప్పుడు అవైలబుల్ లేవండి ఆన్లైన్లో. హోమం టికెట్స్ కానీ, లేకపోతే సేవా టికెట్స్ కానీ, 300 రూపీస్ టికెట్స్ కానీ ఏవి అక్టోబర్ నెలకైతే అవైలబుల్ లేవు. అక్టోబర్లో మీరు దర్శనానికి రావాలి అనుకుంటే ఈ 3 ప్లేసెస్లో ఇచ్చే ఆఫ్లైన్ టోకెన్ మాత్రమే తీసుకోవాల్సి ఉంటుంది. విష్ణు నివాసం, శ్రీనివాసం, అలాగే భూదేవి కాంప్లెక్స్లో ఇచ్చే ఎస్ఎస్టీ టోకెన్స్ తీసుకొని మీరు దర్శనం చేసుకోవచ్చు. ఇక నవంబర్, డిసెంబర్ నెలలకైతే హోమం టికెట్స్ ఎలాగో ఉన్నాయి. ఆ హోమం టికెట్స్ తీసుకుని నవంబర్, డిసెంబర్ దర్శనాలు అయితే ఉన్నాయి, అవి వాటితో అయితే వెళ్ళొచ్చు. ఇంకా జనవరి దర్శనాలకు వచ్చేసి అప్డేట్స్ ఇంకొక 2 రోజుల్లో టీటీడీ వారు అఫీషియల్గా ప్రెస్ నోట్ రిలీజ్ చేస్తారు. అప్పుడు మన తిరుమల ఇన్ఫో హబ్ ఛానల్లో అప్డేట్ చేస్తూ ఉంటాను. మీరు చూస్తూ ఉండండి, ఏ రోజు ఏ దర్శనాలకు సంబంధించిన టికెట్స్ రిలీజ్ అవుతున్నాయి,
వాటి బుకింగ్ ప్రాసెస్ ఏంటి అనేవి నేను మన తిరుమల ఇన్ఫో హబ్ ఛానల్‌లో అప్డేట్ చేస్తూ ఉంటాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని చూస్తూ ఉండండి. ఇంకా అదే 24థ్ రోజు అక్టోబర్ రూ. 300 టికెట్లు చాలామంది బుక్ చేసుకునే ఈ రూ. 300 టికెట్లు అక్టోబర్ 24థ్. అలాగే అకామిడేషన్ కూడా అదే రోజు మధ్యాహ్నం 3 గంటలకు రిలీజ్ చేయడం జరుగుతుంది. భక్తులు గుర్తుపెట్టుకోండి. ఒకవేళ మీకు అకామిడేషన్ దొరక్కపోయినా ఇబ్బంది లేదు. తిరుమలలో ఆఫ్‌లైన్ రూమ్స్ ఉంటాయి. ఒక 1 అవర్, 1½ అవర్ మీరు వెయిట్ చేయగలిగితే లైన్‌లో మీకు ఖచ్చితంగా టోకెన్ దొరుకుతుంది. దాంతో మీరు రూమ్‌ని ఈజీగా బుక్ చేసుకోగలుగుతారు. లేదు మీరు 12 గంటల తర్వాత కనుక వెళ్తే ఒకవేళ గదులు మీకు అవైలబుల్ లేకపోయినా పీఎసీ 1, 2, 3, 4, 5 ఉన్నాయి. కాబట్టి అందులో చాలా లాకర్స్ ఉంటాయి. 8000 వరకు లాకర్స్. అక్కడైనా మీరు రెస్ట్ తీసుకోవచ్చు. వసతికి తిరుమలలో ఎలాంటి ఇబ్బంది లేదు. భక్తులు ఏమాత్రం ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు తిరుమలలో వసతి గురించి. ఇక వైకుంఠ ఏకాదశి టికెట్ల గురించిన విషయానికొస్తే డిసెంబర్ 2nd వీక్ రిలీజ్ చేసేలాగా టీటీడీ చెప్తుందండి. మనకు గత సంవత్సరం సంబంధించిన విషయాలు చూసుకుంటే ఆ రికార్డ్ చూసుకుంటే మనకైతే డిసెంబర్ 2nd వీక్ రిలీజ్ చేసేలా ఉంది అని అఫీషియల్ అప్డేట్ రాకపోయినా మనము తెలుసుకోవచ్చండి. 2nd వీకే రిలీజ్ చేస్తారు. చాలామంది అఫీషియల్స్ కూడా చెప్తున్నారు. మనకు అందిన సమాచారం వరకైతే డిసెంబర్ 2nd వీక్‌లో గాని రిలీజ్ చేసేయొచ్చు అని చెప్తున్నారు. ఇంకా ఈ వైకుంఠ ఏకాదశి వచ్చేసి డిసెంబర్ 29th నుండి జనవరి 8, 2026 వరకు ఉంటుంది. గుర్తుపెట్టుకోండి. వైకుంఠ ఏకాదశి టికెట్స్ రిలీజ్ అయినప్పుడు నేను ఖచ్చితంగా మన ఛానల్‌లో అప్లోడ్ చేస్తాను. చూస్తూ ఉండండి. అలాగే ఎస్ఎస్‌డి టోకెన్‌లైతే ప్రస్తుతానికి 12:30, 1 మధ్యలో ఇస్తున్నారని చెప్పుకున్నాం కదా! ఈ టైమింగ్స్ మారినప్పుడు నేను అప్డేట్ చేస్తాను. ఇది మీరు పొందాలంటే ఆఫ్‌లైన్ టికెట్ కనీసం 10, 10:30 మధ్యలో మీరు లైన్‌లో ఉండాల్సి ఉంటుంది. కనీసం 2 లేదా 2:30 గంటల ముందు లైన్‌లో ఉంటేనే మీకు టికెట్స్ దొరికే ఛాన్స్ ఉంటుంది. లేదంటే ఎస్ఎస్‌డి టోకెన్స్ దొరకవండి. భక్తులు ముందే లైన్‌లో నిలబడండి. 4, 5 గంటల వరకు సాయంత్రం అయితే దొరకవండి. కాబట్టి మీరు నెక్స్ట్ డే దర్శనం చేసుకోవాలి అనుకుంటే ముందు రోజు ఖచ్చితంగా ఎస్ఎస్‌డి టోకెన్ తీసుకోండి. ఇలా ముందుగా వెళ్ళి లైన్‌లో నిలబడితేనే చాలా ఈజీగా మీకు టికెట్స్ దొరికే ఛాన్స్ ఉంటుంది. భక్తులు ఒకసారి చూసుకోండి టైమింగ్స్. ఇంకా ఇవ్వండి ఈరోజు విశేషాలు, తిరుమలకి సంబంధించిన దర్శనం విశేషాలు. మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే ఏ దర్శనాల గురించి అయినా నాకు కామెంట్ చేయండి. నేను ఖచ్చితంగా మీకు రిప్లై ఇస్తాను. షేర్ చేయండి. ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి. తిరుమల ఇన్ఫో హబ్ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ చేయండి. ధన్యవాదాలు. ఓం నమో వెంకటేశాయ.